బడ్జెట్లో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి లాంటి పదాలు ఎక్కువగా కనిపించినా సామాన్యుడికి వాటితో ఒరిగేదేమీ లేదు. ధరలు తగ్గుతాయా లేదా అన్నదే కామన్ మ్యాన్ పాయింట్. జనరల్ బడ్జెట్ వస్తున్న తరుణంలో మాకేమిటి అంటున్నారు జనం. వేతన జీవులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కోరిక. రేపటి బడ్జెట్లో సామాన్యుల ఆశలు నెరవేరుతాయా? ఉప్పు, పప్పుల రేట్లు మండిపోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఉండటంతో వచ్చే ఏడాది ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. మిగతా అంశాల మాట ఎలా ఉన్నా సామాన్యులు, సగటు మధ్యతరగతి జీవులు కోరుకునేది ధరలు తగ్గించాలనే. వేతన జీవుల సంపాదనలో ఎక్కువ భాగం ఆహార ధాన్యాలు కొనుక్కోవటానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా ధరలు తగ్గాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటామండి. ఎందుకంటే మాకు వస్తున్న ఆదాయం తక్కువ ఉన్న దాని ప్రకారం ధరలు అంత ఎక్కువ బ్యాలెన్సింగ్ సరిగా లేదు. ఆదాయం వస్తున్నంత కన్నా ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ధరలు ఆటోమేటిక్గా తగ్గాయి అనుకోండి, మాకున్న ఆదాయంలో మేము సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్ కోరికల చిట్టా పెద్దగానే ఉంది. జీతాలు పెరగడంతో ఆదాయ పన్ను పరిమితి పెంచాలనేది వారి ప్రధాన కోరిక. ఇక నగరాల్లో ఉంటున్న వారు సొంతిల్లు కొనుక్కునేందుకు బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గాలని ఆశిస్తున్నారు. ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై పన్నులు తగ్గించాలనే విజ్ఞాపన కూడా బలంగా వినిపిస్తోంది. మాకు ఫస్ట్ ట్యాక్స్ కట్ చేసే మాకు సాలరీ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్కువ కావాలి. అది కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన కొంచెం అంటే ట్యాక్స్ అట్లాంటిది ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదన్నా ఉంటే అది తగ్గిస్తే, ల్యాప్టాప్స్ మీద కానివ్వండి లేకపోతే కంప్యూటర్ డెస్క్టాప్ పైన కానివ్వండి కొంచెం ట్యాక్స్ తగ్గిస్తే. నగరాలు, పట్టణాల్లో కారు ఇప్పుడు తప్పనిసరిగా మారుతోంది. సుంకాలు తగ్గిస్తే తాము కూడా ఓ కారు కొనుక్కుని సంతోషపడాలన్నది చాలా మంది అధికాదాయ వర్గాల మాట. పన్నులు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. మరి ఉభయతారకంగా కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? యాక్చువల్గా కార్ అనేది మధ్యతరగతి కళ అండి. సో కానీ యాక్చువల్గా ఏంటంటే కార్ మీద ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో తగ్గిస్తే కనుక సో ప్రతి ఒక్కరు కార్ కొనుక్కోగలరని నా అభిప్రాయం. ఎందుకంటే ట్యాక్సెస్ ఎప్పుడైతే కొంచెం తగ్గుతాయో వెహికల్ అనేది కంపల్సరీ ఫ్రమ్ కంపెనీ నుంచి కూడా మనకి డైరెక్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ వాల్యూతో వస్తాయి కాబట్టి సో ఈజీగా మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిమెంట్, ఇసుక, కంకర, ఇనుము ధరలు పెరగటంతో నిర్మాణ రంగం మూలన పడింది. ఇది పుంజుకోవాలంటే బడ్జెట్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుతున్నారు. దీనివల్ల కూలీలకు ఉపాధి లభిస్తుందనేది వారి మాట. ఈ సిమెంట్ రేట్లు, స్టీల్ రేట్లు తగ్గితే ప్రతి ఒక్కరు బిల్డింగ్ కడతారు, మాకు కూడా పనులు దొరుకుతాయి. కార్పొరేట్లు ఎదురు చూస్తోంది పన్నుల సంస్కరణల గురించే. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ అంటూ హడావిడి చేసినా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించకపోతే ఈ పథకం వృధా అనేది ఆయా వర్గాల డిమాండ్. సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల మీద వేస్తున్న పన్నుల్ని తగ్గించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇంక్రీజ్ చేస్తే మనం ఐటీ గూడ్స్ అంటే ల్యాప్టాప్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్ మంచిగా కొనుక్కోవచ్చు. రైతులు పట్టించుకోకపోయినా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించక తప్పనిసరి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులకిస్తున్న ఎరువులు, రసాయనాల మీద రాయితీలకు కోతేసింది ప్రభుత్వం. ఈ ఏడాది వ్యవసాయ వృద్ధి రేటు అంచనాల కంటే తగ్గింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ పరిస్థితి మార్చేందుకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుతున్నాయి రైతు సంఘాలు. సాధారణ బడ్జెట్ వచ్చినప్పుడల్లా అందరి నోటా వినిపించే మాట ఆదాయ పన్ను పరిమితి పెంపు. అధికారంలోకి వస్తే ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంచుతామంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. గతేడాది బడ్జెట్లో నిర్ణయం తీసుకుంటారని భావించినా అలాంటిదేమీ కనిపించలేదు. ఈసారి అలాంటి ప్రకటన ఏదైనా ఉంటుందా? ఉద్యోగ జీవులకు ఊరట ఉంటుందా? దేశంలో 5.5% మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. ఇది 23% పెరగాలంటూ ఆర్థిక సర్వే చేసిన సూచనలు ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆదాయ పన్ను పరిమితి పెంచుతారని వేతన జీవులు కోరుకుంటుంటే ఆర్థిక సర్వే ఇలాంటి సూచనలు చేసిందేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. ఏ విధంగా చూసినా ఆదాయ పన్ను పరిమితి పెంచటం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పురుషులకు 2.5, మహిళలకు 3 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ ఇస్తోంది ప్రభుత్వం. దీన్ని 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతాలు, కొన్ని ప్రైవేట్ సంస్థల్లో వేతనాలు భారీగా ఉండటంతో ఇన్కమ్ ట్యాక్స్ రేషియోను 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. బడ్జెట్లో అయితే మెయిన్గా వచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్కువ చేయాలని ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి, ఐటీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి. ఎందుకంటే బిజినెస్ మెన్లు అయితే వాళ్ళకి చాలా లూప్ హోల్స్ ఉంటాయి కట్ చేసుకోవడానికి ట్యాక్స్. కానీ మాకు ఫస్ట్ ట్యాక్స్ కట్ చేసే మాకు సాలరీ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్కువ కావాలి.
ఉద్యోగుల ఆశలు ఎలా ఉన్నా ఆర్థిక సర్వే ప్రకటించిన సూచనలు చూస్తే పన్ను పరిమితి పెంచడం అటుంచి ఏదో రకంగా మరింత మంది ఉద్యోగుల నుంచి అధికంగా డబ్బులు గుంజే పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్, కిరోసిన్, ఇతర రంగాలకు ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల రాయితీలిస్తోందని, పన్ను విధింపులోనూ రాయితీలిస్తే ఆదాయం ఎలా పెరుగుతుందని సర్వేకి నాయకత్వం వహించిన సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల మార్గాల్లో ఆదాయం పెంచుకునే పనిలో ఉంది. 100కు పైగా సేవలపై పన్నులు వేస్తోంది. సేవా పన్నుని 12% నుంచి 14% పెంచింది. ఇంత చేసినా ద్రవ్యలోటు ఆశించిన స్థాయిలో దిగిరాలేదు. ఏ విధంగా చూసినా ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట ఉంటుందని ఆశించడం కష్టమే. అదనంగా బాదుడు పడకపోతే అదే 10,000 అంటున్నారు ఆర్థిక నిపుణులు.